ఈ షించాన్ గడు ఈ మధ్య ఏదో పెద్ద కంబైన్ స్టడీస్ చదివేస్తున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు చదువుకోవడానికి. వాడిని డ్రాప్ చేసి వచ్చేసరికి నా తల పట్టేసింది. అక్కడ ఏదో సోడా తాగాను, నా గొంతు అయితే పని చేయట్లేదు, ఏదోలా అయిపోయింది గొంతు. అబ్బా ఇప్పుడు వెళ్ళి మనం ఈ గొంతుని క్లియర్ చేసుకోవాలంటే ఇంకేదో తాగాలి. అరే ఇంట్లో ఫ్రూట్ జ్యూస్ పెట్టా కదా, మర్చిపోయాను. దాన్ని వెళ్ళి మనం తాగితే సరిపోతుంది. ఈ షించాన్ గడు లేకపోవడం కొంచెం ప్రశాంతంగా ఉంది, కానీ వాడు లేకపోతే నేనైతే అస్సలు ఉండలేను. సరే కొంచెం మనమైతే తాగుదాం, ఎందుకంటే నా నోరు గొంతు వదలా ఉంది. ఏమైందో నాకు అర్థం కావట్లేదు. నా ఒంట్లో ఏదో అవుతుందబ్బా. నొప్పి వస్తుంది, ఈ గొంతు నొప్పి వచ్చేస్తుంది. ఇది తాగి చూద్దాం ఒకసారి. ఓకే ఇప్పుడు దీన్ని తాగితే సెట్ అవుతుంది అనుకుంటా. అమ్మా సెట్ అయింది. నా గొంతులో ఏదో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నాకేమవుతుందో అర్థం కావట్లేదు. నా బ్రెయిన్ పనిచేయట్లేదు. గొంతులో మళ్ళీ మంట వస్తుంది. మనం పడుకుంటే మళ్ళీ మంట మొత్తం పోతుందేమో. ఇది ఎలాగో తాగాం కదా, కొంచెం రిలాక్స్డ్గా ఉంది. తాగింది నార్మల్ సోడానే కదా, కానీ సోడాకి ఎందుకు అలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఇలా కాలేదే. సర్లే మనమైతే ప్రశాంతంగా పడుకుందాం. ఇంతకీ నాకు నిద్ర పడుతుందో పట్టదో. నాకు తెలిసి నిద్ర పడుతుంది. షించాన్ గడు లేడు కాబట్టి. షించాన్ గడు ఉంటే మళ్ళీ నాకు నిద్ర రాదు. సరే గాయ్స్ నేను పడుకుంటాను. అబ్బా మండిపోతుంది గొంతు మొత్తం. గుడ్ నైట్. నెక్స్ట్ మార్నింగ్. అబ్బా ఒళ్ళు మొత్తం పట్టేసినట్టుగా ఉంది. ఏదో అరే ఒళ్ళేంటి మొత్తం తేలికైపోయినట్టుగా అనిపిస్తుంది. నాకు నేనే సింపుల్గా నడుస్తున్నాను. అరే ఏమైంది? నేనేంటి స్కెటర్లో మారిపోయాను? నేను కల్లో ఉన్నా. ఇది నాకు తెలిసి కలే అనుకుంటా. 100% కలే. అరే కల కాదు, నిజం. ఉదయం అయింది. అరే నిజంగానే స్కెల్టన్లో మారేనా? ఇది కళ. ఇలా ఎలా మారుతాను? నాకు ఏం జరిగింది అసలు? అరే నా శరీరం ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను ఎముకలా మారిపోయానేంటి? ఎముకలా మారి ఎలా నడుస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను? అరే నాకు అర్థం కావట్లేదే. ఏం జరుగుతుంది? షించాన్ గడిని వెంటనే పిలాలి. అరే షించాన్ గడు లేడు కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? చాప్ గడి దగ్గరికి వెళ్దాం. చాప్ గడి అయినా కనీసం మళ్ళీ గుర్తుపడతానేమో. చాప్ రే చాప్, ఈడెక్కడ ఉండి కూడా కాపలా కాయడు. నాకు రాత్రి ఏం జరిగిందో కూడా చూసుకోలేము. రే చాప్ చూడురా, చూడు నేను ఎముకల్లా మారిపోయాను రా. నాకేం జరిగిందో అర్థం కాలేదు. నిద్ర మత్తు వదలలేదనుకుంటా. ఏంటో ఎముకలు కదా. ఓ రాయో ఎముకలు, ఓ రాయో ఇదేంటి దయ్యో పరిగెట్టద్దే. తరువాత కాపాడు దయ్యం వచ్చింది. అమ్మా ఇది నన్ను చూడలేదా? బామ్మ ఇది నన్ను చూసినట్టుగా ఉంది. పారిపోరా చాపు. రే చాప్ అది నేనేరా. రే పరిగెత్తకు. అరే నాకు నువ్వే సహాయం చేయాలి ఇప్పుడు. అరే వీరేంటి పరిగెడుతున్నాడు? రే చాప్ ఆగు, నేను రా మీ ధనువాణని. అబ్బా నా బ్రెయిన్ పని చేయట్లేదే. ఏం జరుగుతుంది? నేను ఎందుకు ఇలా మారిపోయాను? ఎముకల్లా అయిపోవడం ఏంట్రా నేను? ఆగ్రా చాప్. పారిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరే ఇప్పుడు మనకున్నది ఒకే ఒక దారి. మళ్ళీ మనం షించాన్ గాని పిలవాలి. వాడిని పిలిచి వాడికి మనకు జరిగింది మొత్తం చెప్పాలి. అప్పుడు వాడు మాత్రం మనకు సహాయం చేయగలడు. సరే ఒకసారి ఫోన్ చేద్దాం. ఏమైందరు అన్నా? ఈ రోజు ఉదయం అవగానే నా బుర్ర తినాలని ఫిక్స్ అయిపోయావా? ఆగు మంచిగా పడుకోనివ్వు. రే షించాన్ పడుకున్నట్టుగా నటించింది చాలు. నువ్వు పడుకుంటే ఇంత స్పీడ్ గా ఫోన్ అలా ఎత్తారా? నీ చేతిలో ఫోన్ ఉందని నాకు తెలుసు కానీ షించాన్ చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందిరా. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. రే ఒకసారి నువ్వు ఇంటికి రా, నేను నీకోటి చెప్పాలి. అదేంటంటే నేను స్కెల్టన్లో మారిపోయాను. అరే ఏం మాట్లాడతావు అన్నా? ఎముకల్లా ఎలా మారిపోతావు? ఇది జోక్ కాదు, ఫాస్ట్ గా రా. వాడికైతే గట్టిగా చెప్పాను, ఖచ్చితంగా బయలుదేరి వస్తాడు. లేకపోతే జోక్ కింద తీసుకుంటున్నాడు. నేను అసలుకే స్కెల్టన్లో మారిలా ఉన్నానంటే వామ్మో మనల్ని ఎవడైనా ఇలా చూస్తే భయపడి పరిగెడతాడు. ఒకసారి ఆగండి మళ్ళీ ఇడికి ఎవడని చెప్తాడేమో. రే షించాన్ ఒకటి గుర్తుపెట్టుకో, నేను స్కెల్టన్లా మారానని నువ్వెవరిని తీసుకొని రాకు. ట్రెవర్ని, మైకల్ని, టోనీని ఎవరికి చెప్పకే విషయం. చెప్తే నా పరువు పోతుంది, వాళ్ళు నాతో ఆడుకుంటారు. ఓకేనా? నువ్వైతే మాత్రం ఒక్కడవేరా. సరే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరికి చెప్పకు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఏంటి అన్నా ఏదో కళ్ళ ఉన్నట్టుగా ఉన్నావు, నా బుర్ర తినేస్తున్నావు. సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, కంగారు పడుకో. నువ్వు వెయిట్ చేయు, ఇప్పుడే వచ్చేస్తా 5 minutes లో. అబ్బా ఇప్పుడు నేను ఎలా మారిపోయాను? నా ప్రాణం ఏమైంది? ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నా ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోయిందా ఏంటి? నా శరీరం నా దగ్గర లేదు. అసలు ఏం జరిగింది? రాత్రి ఇక్కడ ఈ డ్రింక్ తాగాను. ఈ డ్రింక్ తాగక ముందు మనం అక్కడ సోడా, అరే ఆ సోడా తాగినప్పుడు నా గొంతుకి ఏదో అయ్యింది. ఆ సోడాకి దానికి సంబంధం ఏమైనా ఉందా? అరే షించాన్ గడు రావాలి ముందు. A few moments later. అబ్బా ఇప్పటికే చాలా సేపు అయింది. ఎప్పుడు వస్తా అన్నాడు, ఇంతసేపు రాలేదేంటి? నేను ఇంకా ఎముకలతో ఎంతసేపు ఉండాలి? ధనువన్నా నేను వచ్చేసాను. ఎక్కడున్నావు? అరే ఏంటి ధనువన్నా ఎముకల్లా మారిపోయావు? ధనువన్నా
నువ్వు అలా కంటే ఇలానే బాగున్నావు. అలా నల్లగా ఉంటావు, ఇలా తెల్లగా ఉన్నావు, సూపర్ గా ఉన్నావు ధనువన్న. రేయ్, నా ప్రాణాలు పోయి నా శరీరం పోయి నేను బాధలో ఉంటే నీకు ఇంకా కామెడీగా ఉందిరా? షిన్చాన్, నా ప్రాణాన్ని నేను ఎలా అయినా దక్కించుకోవాలి. నాకేం జరిగిందో నేను తెలుసుకోవాలి. ప్లీజ్ రా, నాకు నువ్వే హెల్ప్ చేయాలి ఇప్పుడు ఎలా అయినా. ధనువన్న, ఇంకొన్ని రోజుల్లో హాలోవిన్ వస్తుంది. హాలోవిన్ కి నీకు సెపరేట్ గా కాస్ట్యూమ్ అవసరం లేదు. డైరెక్ట్ గా ఇలా వచ్చే ధనువన్న, మా ఫ్రెండ్స్ అందరు చూసి షాక్ అయిపోతారు. దాంట్లోని నాకు స్కెల్టన్ ఫ్రెండ్ ఉన్నాడంటే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. షిన్చాన్, జోక్స్ ఆపరా, నోర్ముయ్. చాలా కోపం వస్తుంది. నా శరీరం పోయిందని బాధపడుతుంటే నువ్వేంట్రా జోక్స్ వేస్తున్నావు? సరే ఒకసారి రా, మనమైతే తొందరగా లెస్టర్ దగ్గరికి వెళ్దాం. లెస్టర్ దీనికి ఏదో ఒక పరిష్కారం అయితే చెప్తాడు. అసలు ఏం జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదురా. ధనువన్న, నువ్వు కంగారు పడకు. ఏదో ఒక రకంగా నీ ప్రాణాన్ని నేను బ్యాక్ తీసుకొస్తా కదా. ఎందుకంటే దిస్ ఈజ్ డిటెక్టివ్ షిన్చాన్. షిన్చాన్ గా డిటెక్టివ్ గా అయ్యాడంటే ఏదైనా సరే ఈజీగా కనిపెడతాడు. ధనువన్న, ఇప్పుడు నాకు ఒక అద్భుతమైన ప్లాన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎలాగో లెస్టర్ మామ అన్నావు కాబట్టి లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంతకి రాత్రి ఏమేం చేశావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మనం చెక్ చేసినట్లయితే అప్పుడు మనకి మొత్తం క్లియర్ గా తెలుస్తుంది అన్న. అప్పుడు ఈజీగా కనిపెట్టేయచ్చు. అవునరా షిన్చాన్, నువ్వు చెప్పినట్టుగానే ఇదే ప్లాన్ బాగుంది. లేట్ చేయకుండా మనమైతే లెస్టర్ దగ్గరికి వెళ్దాం. ఖచ్చితంగా తనైతే మనకి హెల్ప్ చేస్తాడు. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో తనైతే నాకు తెలిసి ఈ టైంలో పడుకొని ఉంటాడేమో, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, అంత స్పీడ్గా లేవాడరా. లెస్టర్ గురించి తెలిసిందే కదా, తను మధ్యాహ్నం మాత్రం అవైలబుల్ గా ఉంటాడు. సరే, ఒకసారి మనమైతే వెళ్ళి మాట్లాడదాం. ధనువన్న, నువ్వు అనవసరంగా మారడానికి చూస్తున్నావు. ఇలా గనక నువ్వు బ్యాంక్ రాబరీకి వెళ్ళావనుకో ధనువన్న, నీకు ఎవరు గుర్తుపట్టలేరు, ఎవరు నీ పైన కేసు కూడా వేయలేరు ధనువన్న. సూపర్ గా ఉంటుంది. సరే సరే, జోక్స్ అయిపోయాయి, నోర్ముయ్. ఓకే, లెస్టర్ లెస్టర్ పడుకున్నాడు. లెస్టర్, లెస్టర్ ఒకసారి లే. లెస్టర్ లే. లెస్టర్, ఎవరది? రాయుడు, ఎముకలు ఎముకలు, దయ్యో దయ్యో, అరే అరే దయ్యో, ఇదేంటి పట్ట పగలైన కలకన్నానేంటి? వామో, పరిగెత్తండి, పారిపోండి, దయ్యం వస్తుంది, ఎముకలు దయ్యం, పరిగెట్టండి. అరే లెస్టర్, లెస్టర్ ఆగు, నేను ధనుని. అరే యార్, పారిపోకు, ఆగు, నువ్వు ఒక్కడ మాత్రమే ఉన్నావు నాకు. ఓరి నాయన, వీళ్ళు కూడా పారిపోతున్నారు. ఇక్కడ ఉన్నదందరూ మనం చూసి పారిపోతున్నారు. ఆగండి ఆగండి, లెస్టర్ నువ్వు ఆగు. లెస్టర్, నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. అరే హెల్ప్ చేయి లెస్టర్, ఆగవయ్యా ఆగు. అబ్బా, ఓరి నాయనా, నేను ఇప్పుడు ఆగపోతే ఎలా? ఇప్పుడు మనమైతే రాత్రి ఆ పెట్రోల్ పంప్ దగ్గర ఆ సోడా తాగాం కదా, అక్కడ సీసీటీవీ చెక్ చేయాలి. అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఆ సీసీటీవీ చెక్ చేయాలంటే లెస్టర్ ఆగాలి. లెస్టర్ పాస్వర్డ్ కూడా నాకు తెలియదు. లెస్టర్ పోనీ పాస్వర్డ్ చెప్పి వెళ్ళు. పరిగెత్తండి పరిగెత్తండి, వామో అది మాట్లాడుతుంది. నేను ఆగను, నేను ఆగను, ఆగను కాక ఆగను, ఇక్కడ ఆగను, నీకు కనబడను. అరే లెస్టర్, నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. నేను ధనునబ్బా, చెప్తుంటే అర్థం కావట్లేదు. ఓరి నాయన, జనాలు అందరూ పారిపోతున్నారే. అన్న ఆగు, ఇతను కూడా పారిపోతున్నారే. అబ్బా, వీళ్ళైతే మనం ఇంకా పట్టుకోలేము. లెస్టర్ కూడా చాలా స్పీడ్ వెళ్ళిపోయాడు. ఈ ఐడియా ఎలా ఉందను అన్న? ఇలా ఉండాలి ధను అన్న. ఇప్పుడు నువ్వు గనక తిరిగినట్లయితే నిన్ను ఎవ్వడు ఏమనుకోడు. నువ్వు అలా ఎముకలతో తిరిగితే అందరూ పరిగెత్తి పారిపోరా ఏంటి మరి? నువ్వు అక్కడ అలా తిరగకూడదు, అందరూ భయపడతారు నేను చూసి. ఇప్పుడు చూడు, పైనుంచి కిందకి మొత్తం కవర్ చేసేసాం. నువ్వు మాస్క్ వేసుకుంటే సూపర్ గా ఉంది ధను అన్న. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఆ పెట్రోల్ బంక్ దగ్గరికే వెళ్ళి ఆ పెట్రోల్ బంక్ ఓనర్ తో మాట్లాడి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మనం చెక్ చేసామనుకో, రాత్రి ఏం జరిగిందో మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. షిన్చాన్ డిటెక్టివ్ ఉన్నాడని చెప్పాను కదా అన్న. లెస్టర్ మామ కూడా ఇంకా అవసరం లేదు. ఇప్పుడు లెస్టర్ మామ నువ్వు ఎక్కడో తరిమి కొట్టేసావు, తను ఎక్కడున్నాడో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళాలంటే డైరెక్ట్ గా ఆ పెట్రోల్ బంక్ దగ్గరికే వెళ్ళాలి. రాత్రి అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు నా గొంతు మొత్తం మండింది షిన్చాన్. ఏం జరిగిందో నాకు అసలు అర్థం కాలేదు. అందుకే నాకు తెలిసి అక్కడే జరుగుంటుంది. మనం అక్కడ కనుక చెక్ చేసినట్లే సరిపోతుంది. నేను ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిన టైం కూడా నాకు గుర్తుంది షిన్చాన్. అర్ధరాత్రి దగ్గర 2 అయితే అవుతుంది. అప్పుడు ఆ టైం అప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఏదో జరిగి ఉంటుంది ఖచ్చితంగా. నా గొంతు ఏదోలా అయింది. ఆ తర్వాత నేను ఇలా మార్నింగ్ అవగానే ఇలా మారిపోయాను. సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనకి సొల్యూషన్ దొరుకుతుంది నువ్వు అన్నట్టుగానే. లేట్ చేయకుండా మనం అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్దాం. ధనువన్న, ఒక్కటి మర్చిపోకు, డిటెక్టివ్ షిన్చాన్ ఉన్నాడు. డిటెక్టివ్ షిన్చాన్ తో పాటు మన వాళ్ళందరూ ఉన్నారు నీకు. నువ్వేం కంగారు పడుకో, నీ ప్రాణాలు మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. కంగారు పడకు ధనువన్న, పద వెళ్దాం మనం. ఓకే, ఫైనల్లీ ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చావా ధనువన్న? దీని పక్కనే గ్రేవ్ యార్డ్ ఉందను అన్న. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకే నాకు తెలిసి నీకు దయ్యం ఏదో పట్టింది అనుకుంటా రాత్రా. వామ్మో, ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చావా ధనువన్న? ఒకసారి వెళ్ళి మాట్లాడు ఓనర్స్ తో. సరే షిన్చాన్, నువ్వు సైలెంట్ గా ఉండి నేను మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఇక్కడ ఓనర్ ఎవరు నేను తెలుసుకోవచ్చా? ఓనరా? ఓనర్ గురించి ఎందుకు? ముందుగా నీకేం కావాలో చెప్పు. నా వల్ల సహాయం అయితే నేను నీకు చేస్తాను, చెప్పు. సార్, అది నేను అర్ధరాత్రి 2 గంటలకు వచ్చాను. అప్పుడు దయ్యం ఏదో వచ్చినట్టుగా అనిపించింది నాకు. దైవా? ఓ పరిగెత్తరే, దయ్యం అంటున్నాడు ఎవడో. వామ్మో. సార్ ఆగండి, నాకు మీరు మాత్రం ఇప్పుడు హెల్ప్ చేయగలరు. వారే వెళ్ళిపోతున్నారు ఏంటి అబ్బా ఇతను? ఓనర్ అతను కాదు భయ్యా, నేను ఓనర్ని.
సరే గాని ఏం కావాలో చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను. సార్ అది నేను నిన్న నైట్ ఎగ్జాక్ట్ గా 2కి ఇక్కడికి వచ్చానమాట. వచ్చి ఒక సోడా తాగాను. ఆ సోడా తాగిన వెంటనే నాకు ఏదో జరిగి తర్వాత నా బాడీ మొత్తం మారిపోయింది. సో రాత్రి 2 గంటలకి ఏమైందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను వచ్చిన టైంలో ఒకసారి ఎక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ నాకు చెక్ చేసి చూపిస్తారా? ఇలా మాటలతో చెప్తే నేను నమ్మను, నాకేదన్నా డైరెక్ట్ గా చూపిస్తేనే నమ్ముతాను. సరే ఒక్కసారి చూపించు. ఏంటిది? అమ్మో ఏంటిది? ఎముకలు, దయ్యం దయ్యం పారిపోండి, దయ్యం వచ్చింది పారిపోండి. సార్ ఇప్పుడు మీరు మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు. ఆగండి. దయ్యం వచ్చిందయ్యా, దయ్యమా? ఈడెవడో పట్టపగలే తాగినట్టుగా ఉన్నాడు. నేను కనబడినా కూడా భయపడకుండా వెళ్ళిపోతున్నాడు. సార్ మీరు మాత్రమే హెల్ప్ చేయగలరు. నేను చెప్పింది మొత్తం నిజం. నేను మనిషిని సార్. ప్లీజ్ నాకు మీరు మాత్రమే హెల్ప్ చేయగలరు. నా ప్రాణాలు పోయాయి సార్. దయచేసి ఒక్కసారి రండి సార్ వెనక్కి ప్లీజ్. అరే యార్ ఇతను కూడా అరే వస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇట్రండి. మళ్ళీ ఎవరైనా నన్ను చూస్తే షాక్ అవుతారు. సార్ ఇక్కడికి రండి. సార్ మీరు మాత్రమే హెల్ప్ చేయగలరు ప్లీజ్. సరే ఇప్పుడు నువ్వు దేనికో బాధపడుతున్నావని నాకు అర్థమైంది. కానీ నేను చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది. సరే నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. సార్ చెప్పాను కదా, ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 2 AM ఒకసారి ఫుటేజ్ చూపించండి. నేను వచ్చిన టైంలోని అప్పుడు ఏం జరిగిందో నేను ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చూపియండి. ఓకే సార్ ఇదే 1 మినిట్ ఆగండి. ఇక్కడే ఈ టైంలోనే ఎగ్జాక్ట్గా నేను ఇక్కడికి వచ్చాను. ఒకసారి జూమ్ చేయండి. ఇప్పుడే సార్ నేను వస్తాను. ఎగ్జాక్ట్గా 2 AM కదా. అదిగోండి సార్, అది నేనే. షించాన్ చూసావా? అది నేనే. కానీ అక్కడ ఏం లేదు కదరా, అంత నార్మల్గానే ఉంది. నేను ముందుగా వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ అయితే ఫుల్గా కొట్టించుకున్న తర్వాత నా కడుపులో కొంచెం దాహం అనిపించింది. సోడా తాగాలనిపించింది. పెట్రోల్ కొట్టించుకొని అలా ముందుకు వెళ్తున్నాను. సార్ కొంచెం యాంగిల్ మార్చగలరా? ఎందుకంటే ఈ యాంగిల్లో మనకు కనబడట్లేదు. ఎగ్జాక్ట్గా సోడా క్యాన్ దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడికి వచ్చి కార్ ఆపాను పెట్రోల్ కొట్టించుకొని. ఆ తర్వాత బయటకు అరే లెఫ్ట్ సైడ్ డోర్ ఎవరు తీసారా? షించాన్, నేను ఒక్కడనే ఉండేవాడిని. డిటెక్టివ్ షించాన్ ఇప్పుడు చూస్తాడు ఫస్ట్ పర్సన్ వ్యూ. ధనువన్నా ఇదేంటి ధనువన్నా, నువ్వు సోడా తీసుకునే టైంలోని వెనక్కి వామ్మో ధనువన్నా సేమ్ నీలానే ఉన్నాడు. నీకు తాతలా ఉన్నాడు ధనువన్నా అతను. వామ్మో దయ్యం ధనువన్నా. ఆహా అది నిన్నే చూస్తుంది. నీకు కనబడలేదా అప్పుడు? వెనక నుంచి చూడు ఎంత భయంకరంగా ఉందో, నిన్నే చూస్తుంది. మేము అందుకే రాత్రి పెట్రోల్ బంక్ దగ్గర ఎవరు ఉండం, ఎందుకంటే పక్కనే గ్రేవ్ యార్డ్ ఉంది కదా. అందుకే ఇక్కడ ఏవో అబ్నార్మల్ థింగ్స్ జరుగుతున్నాయని ఎవరు ఉండట్లేదు. అక్కడ అదేదో ఉంది, నిన్నే ఫాలో అవుతుంది మిస్టర్. అదే రచించాన్ నేను కూడా. అరే ఏంటిది మాయమైపోయింది? సార్ అది మాయమైపోయింది. అది మాయమైపోయింది. నేను అక్కడి నుంచి అప్పుడు వెళ్ళిపోయాను. ఆ సోడా తాగిన వెంటనే నా కడుపులో గులుగులు అవ్వడం స్టార్ట్ అయింది. ఏం జరిగిందో అక్కడి నుంచి నాకు మొత్తం తెలుసు సార్. జరిగిందైతే ఇదే. నేను తాగి ఇంటికి వచ్చి ఇంటికాడ ఫ్రూట్ జ్యూస్ తాగి నేను పడుకున్నాను. కడుపులో మంట అని. అప్పుడు ఉదయం లేచి చూసేసరికి ఇలా అయిపోయాను. సరే సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మిస్టర్, కానీ ఇప్పుడు నీ ప్రాణాలు ఎలా తెచ్చుకుంటావు వెనక్కి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి అయితే అది వచ్చిందో దాన్ని అక్కడే పట్టుకోవాలి సార్. నేను అందుకే బయలుదేరుతున్నాను. షించాన్ ఈ పక్కన గ్రేవ్ యార్డ్ ఉంది కదా, ఈ గ్రేవ్ యార్డ్ నుంచి అది వచ్చిందిరా. దాన్ని ఎలా అయినా సరే ఇప్పుడు మనం పట్టుకోవాలి. 100% దాన్ని పట్టుకొని ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి 4 తన్నులు తన్ని మన ప్రాణాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొని రావాలి. నాకేం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఒక్కసారి మనమైతే ఇక్కడ వెతుకుదాం. 100% ఇక్కడే ఉంటుంది. అది చూడడానికి సేమ్ నీలానే ఉంది తెలుసా. నువ్వు స్కెల్టన్ లో ఎలా ఉంటే అది కూడా అలానే ఉంది. సూపర్ గా ఉందను అన్న. మీ ఇద్దరిని పక్క పక్కన చూస్తే మీ ఇద్దరిని ఒకసారి పక్క పక్కన తీసి ఫోటో తీయాలనిపిస్తుంది అన్న నాకు. జోక్స్ వేసే టైం ఇది నీతో. అందుకే రాకూడదు, నేను ఒక్కడనే చూసుకోవాల్సింది. ఇక్కడ నాకేం కనబడట్లేదే. ఎందుకు కనబడుతుందిరా? ఉదయం ఈ ప్రదేశంలో తిరిగితే నీకు ఏం కనబడుతుంది? ఇక్కడ నీకేం కనపడదురా. నాకు తెలుసు నువ్వు దేనికోసం బాధపడుతున్నావో, ఏది కోల్పోయావో, నీకిప్పుడు ఏది కావాలనుకుంటున్నావో, ఎవరి కోసం వెతుకుతున్నావో. అది మీకెలా తెలుసు సార్? సార్ దయచేసి నాకు హెల్ప్ చేయండి. మీరు మాత్రమే హెల్ప్ చేయగలరు. ఇక్కడ దయ్యం కనబడట్లేదు, నా ప్రాణాలు తీసేసుకుంది. ఇప్పుడు నా ప్రాణాలను ఎలా అయినా సరే వెనక్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ ప్రాణాలు నువ్వు వెనక్కి తెచ్చుకోవాలంటే నీకు ఒక బోన్ కీ కావాలిరా. ఆ ఎముక తాళాన్ని నువ్వు తీసుకొచ్చి నేను కూర్చున్న దానిపైన పెట్టి రాత్రి ఒక మంత్రం చెప్పాలి.
చెప్తా ముందుగా వచ్చేసి ఆ ఎముక తాళం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, ఆ బోన్ కి ఎక్కడ ఉంటుందో చెప్పండి, నేను వెంటనే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను. చెప్పండి. ఆ ఎముక తాళం ఎక్కడుంటుందో చెప్తాను. దానికి ముందుగా నీకు ఒక మ్యాప్ దొరకాలిరా. సరే, ఇప్పుడు మౌంచిలాడ్ దగ్గరికి వెళ్ళు. ఆ కొండ శిఖరంలోని అక్కడ ఒక చిన్న పాతబడిపోయిన ఇల్లుంటుంది. అక్కడ నీకు దొరకాల్సిన రహస్యాలన్నీ దొరుకుతాయి. అక్కడే నీకు ఆ మంత్రం కూడా లభిస్తుంది. అప్పుడు ఆ ఎముక తాళాన్ని కనిపెట్టి రాత్రి ఇక్కడికి నువ్వు తీసుకుని రావాలి. ముందుగా అక్కడికి బయలుదేరు, మిగతావన్నీ అక్కడే నీకు తెలుస్తాయి. ఈ ఆ ఆ ఆ ఈ ఆ ఆ ఆ నేను వెళ్ళొస్తా. ఓరి నాయనా, ముసలి తాత మాయమైపోయాడు ధనువన్నా. ఇది ఎక్కడ మ్యాజిక్? మార్నింగే ధనువన్నా ఏదో జరుగుతుంది ధనువన్నా. ఇక్కడ ఏదో పెద్ద పెద్ద మ్యాజిక్లే జరుగుతున్నాయి. నువ్వు స్కెల్టన్ లాగా ఉండిపోతేనే మంచిది ధనువన్నా. ఎందుకు ఇదంతా రిస్క్? మనకి మంచిగా ఇలానే ఉంటాం కదా లైఫ్ లాంగ్, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు రిస్క్ చేసుకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళామనుకో మన ప్రాణాలు పోతాయి. ఇప్పుడు మళ్ళీ మౌంచిలియాడంట ధనువన్నా, అక్కడ ఏమన్నా ఉండొచ్చు, అనవసరంగా వెళ్తున్నావు. కనీసం ప్రేమ లేదురా నీకు? నా ప్రాణం పోయిందని బాధ లేదురా నీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నువ్వైతే మాత్రం. సరే, ఫైనలీ ఆయన చెప్పినట్టుగా మనమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇదే అనుకుంటా ఈ పాత ఇల్లు. షిన్చాన్ ఇక్కడికి రా, ఇక్కడ మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. మనకైతే ఆ బోన్కి ఇక్కడే దొరుకుతుంది. అది దొరికిన వెంటనే తర్వాత ఏం చేయాలో చెప్తా అన్నారు. ఇక్కడ ఏదో మ్యాప్ ఉంటుందంట. ఇక్కడ మ్యాప్ ఎక్కడ ఉంటుందిరా? నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నార్మల్గానే ఉంది కదా, ఇక్కడ మ్యాప్. ఓ మై గాడ్, ఊరి నాయనా, ఏంట్రా ఇది? షిన్చాన్, ఇక్కడ ఏదో మ్యాప్ ఉంది కానీ ఇక్కడ నాకైతే ఏం అర్థం కావట్లేదురా. మధ్యలో ఏదో గుడ్డలా ఉంది, అక్కడేదో మనిషో మృగమో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఏలియన్ లా ఉంది. షిన్చాన్, నాకు ఇదేం అర్థం కావట్లేదు, బ్రెయిన్ పని చేయట్లే. నీకేమైనా అర్థం అవుతుందా? నేను చెప్తా. ఇటు తిరుగు నాయనా. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి. ఆ కింద పాడుబడిపోయిన ఒక ఇల్లు ఉంటుంది. దాని లోపలే నీకు ఆ ఎముకకి దొరుకుతుంది. ఆ బోన్ కీని నువ్వు సంపాదించి రాత్రి నువ్వు గ్రేవ్ యార్డ్ పైన నేను కూర్చున్న దానిపైన పెట్టి ఒక మంత్రం చదవాలి. ఆ మంత్రం చదివిన తరువాత నీ శరీరం నీకు వెనక్కి వస్తుంది. కానీ ఇది చాలా ప్రమాదంతో కూడినది. ఆ ఎముకకి లేకుండా నువ్వొక్కడివే వెళ్ళినట్లయితే ఆ పిశాచిని ప్రాణాలు తీసుకుంటుంది నాయనా. సరే, మంత్రం చెప్తా విను. ఓం భగబుగే భగిని భాగోదరి భగవాసనే ఓం దినకర కిరణై హే బాధమానేంటి చూడే ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహా. ఇక్కడి నుంచి నువ్వు కిందకి వెళ్ళాలంటే పైకి ఒక యంత్రం వస్తుంది. ఆ యంత్రం నుంచి నేరుగా నిన్ను ఆ పాడుబడిపోయిన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఒక నల్ల ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుంచి నువ్వు లోపలికి వెళ్ళిన తరువాత అక్కడే నీకుంటుంది అసలైన చిక్కు. జాగ్రత్త జాగ్రత్త, నేను వెళ్ళొస్తా. ఏంటి ఆ చిక్కు? ధనువన్నా ఏదో చిక్కు అని చెప్పేసి ముసలితా తెలిపాడు ధనువన్నా. ఇప్పుడు ఆ చిక్కు ఏంటో మనం తెలియకుండా అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఉండిపోవచ్చు కదా ఇలానే. ఎందుకు ధనువన్నా ఎక్కడికి వెళ్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఈ మిషన్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందబ్బా? ధనువన్నా, అనవసరంగా మన ప్రాణాల మీద తెచ్చుకుంటున్నావా అనిపిస్తుంది. సరే, నువ్వు అక్కడ వెళ్ళు, నేనైతే ఉండిపోతా. డిటెక్టివ్ షిన్చాన్ ఆల్వేస్ నాకు హెల్ప్ చేయాలి అంటే నువ్వు నా పక్కనే ఉండాలి షిన్చాన్. నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లోని. ఏంట్రా, నేను ఎముకల్లా ఉండిపోవాలా? చాలా బాగా కోరుకుంటున్నావు. సరే, మంత్రం అయితే బాగానే గుర్తుంది కదా. ఆ మంత్రాన్ని మనం అయితే చదవాలనుకుంటా. ఆ గేట్ ఎక్కడుందో, ఈ పాడుపడిపోయిన ఇల్లు ఎక్కడుందో. షిన్చాన్, మనం అక్కడికే వచ్చినట్టుగా ఉన్నారా? ఇది నేరుగా కిందకి తీసుకొచ్చింది. ఓరి నాయనా, ఇక్కడే ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి ఆ పాడుబడిపోయిన ఇల్లు. ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ధనువన్నా, ఆ ముసలి తాతయ్య మంత్రం చెప్పి వెళ్ళిపోయాడు. అదేదో పెద్ద మంత్రం లాగా ఉంది. ఆ మంత్రం నీకు గుర్తుంటుందా? ఎందుకు ధనువన్నా ఇప్పుడు రిస్క్? పద, ఇంటికి వెళ్ళిపోదాం. వామ్మో ధనువన్నా, కిందకి వెళ్తున్నావు. ఆ కిందనే ఉంటుంది అనుకుంటా ఆ రూము. అనవసరంగా వెళ్తున్నాం ధనువన్నా. సరే, నువ్వు ఒక్కడ వెళ్ళు. ధనువన్నా, ఇదే అనుకుంటా ధనువన్నా రూము. ఈ నల్ల ద్వారం, దీని లోపలికే వెళ్ళాలనుకుంటా. షిన్చాన్, ఇది ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కదా, ఇక్కడికి ఎవరు మనుషులు కూడా రారు. సరే, మనం దీని లోపలికే వెళ్ళాలనుకుంటా. ఇదేంటి డోర్ మొత్తం లాక్ వేసినట్టుగా ఉంది? 1 minute ఆగు, కొంచెం గట్టిగా తోస్తే గానీ ఇది ఓపెన్ అవ్వదు. 3, 2, 1 గో. కమాన్, ఓపెన్ అయింది. షిన్చాన్, లోపలికి రారా, లోపలికి రా. ఏంటిది మొత్తం నాకు అర్థం కావట్లేదు. ఏంటి? అరే షిన్చాన్, ఏమైంది? షిన్చాన్ అబ్బా, ఎక్కడికి వెళ్ళావు షిన్చాన్? అరే, వీడింటికి కనబడకుండా వెళ్ళిపోయాడు. ధనువన్నా, కాపాడు. వామ్మో,
ధనువన్నా మాన్స్టర్ ధనువన్నా కాపాడు ధనువన్నా మాన్స్టర్ ఉంది నా పక్కన వామ్మో తినేస్తుంది ధనువన్నా నన్ను ఆకలి మీద ఉంది ఎక్కడున్నా షించాన్? వామ్మో ఏంటి ఇక్కడ ఎక్కడ చూసినా రక్తం ఉంది. షించాన్ ఎక్కడున్నావు? నేను వస్తున్నాను. అరే యార్ వాడు కనబడకుండా సడన్ గా ఎక్కడికి మాయమైపోయాడు. అబ్బా షించాన్ వస్తున్నాను. ఊరి నాయనా రక్తాన్ని మొత్తం మరిగిస్తున్నట్టుగా ఉన్నారు. ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది? నేను ఎప్పుడు చూడలేదు, మొదటిసారి వచ్చాను. ఊరి నాయనా ఏంటివి తలల్లా ఉన్నాయి. వామ్మో ధనువన్నా ధనువన్నా కాపాడు ధనువన్నా తొందరగా రా షించాన్ ఎక్కడున్నావురా రే? నీకేం కాదురా, నేను వస్తున్నాను, కంగారు పడుకో. అరే ఈడు ఎక్కడున్నాడు నాకు అర్థం కావట్లేదు. వామ్మో ఏంటిది? చూడ్డానికి మొత్తం మాంసంలా ఉంది. అయ్యో బాబోయ్. షించాన్ వస్తున్నాను, కంగారు పడుకు. ఎక్కడున్నావురా? అరే యార్ అనవసరంగా వచ్చాం. దీంట్లో ఆ బోన్కి ఎక్కడ దొరుకుతుంది మనకి? నాకు అర్థం కావట్లేదు. షించాన్ గడు మాయమైపోయాడు. ఆ బోన్కి దొరికినా దొరకకపోయినా షించాన్ గడిని కనిపెట్టాలి ముందు. ధనువన్నా నీ మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడే ధనువన్నా నేను లోపల ఉండిపోయాను. ధనువన్నా ఏదో మాన్స్టర్ ఉంది. నేను కదలకుండా ఉన్నాను. నేను కదిలితే మళ్ళీ ఎదురని చూసి నన్ను తినేస్తుంది. ధనువన్నా కదలకు నువ్వు కూడా. వామ్మో ఏంట్రా ఇది ఇలా ఉంది? షించాన్ చాలా ఆకలితో ఉన్నట్టుగా ఉంది. వామ్మో ఇదైతే ఏం చేయలేదు మనల్ని, ఎందుకంటే మొత్తం కేజ్లో ఉంది. షించాన్ కానీ నువ్వు లోపల ఉండిపోయావరా? 1 మినిట్, ఈ కేజ్ నేను ఓపెన్ చేస్తాను. ఈ కేజ్ ఓపెన్ చేయగానే ఇది బయటకు వెళ్తుంది. చాలా మాంసం ఉంది బయట. ఆ మాంసం మొత్తం తినాలనుకుంటా ఇది నాకు తెలిసి. ఇది తినేలోపు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. షించాన్ బోన్కి అంటరా మనకి ఇంకా కనబడలేదు అది. ధనువన్నా బోన్కి కూడా దీని లోపలే ఉంది, దీని వెనక్కే ఉంది. నువ్వు దీన్ని ఓపెన్ చేయి. ఓపెన్ చేసి దీన్ని వెళ్ళగొట్టిన తర్వాత అప్పుడు మనం ఆ బోన్కి తీసుకొని ఇక్కడి నుంచి ఫాస్ట్గా ఎస్కేప్ అయిపోదాం. ఓపెన్ చేయి ధనువన్నా. తొందరగా లోపలికి రా. అది మళ్ళీ ఆకలితో మళ్ళీ వెనక్కి వచ్చిందనుకో మనల్ని చంపేస్తుంది. ధనువన్నా దానికి కడుపు నిండే లోపే మనం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ దగ్గరికి వస్తుంది. అప్పుడు మళ్ళీ చంపేస్తుంది. మనం దాని ముందు కదలకుండా ఉండాలి. ధనువన్నా మనం చూస్తూ చంపేస్తుంది. ధనువన్నా వెనక్కోటి మెరుస్తుంది కదా, అదే నాకు తెలిసి బోన్కి అనుకుంటున్నా నేనైతే. తొందరగా వెళ్ళి ఒకసారి చూద్దాం ఆగు. ధనువన్నా 100% అదే బోన్కి, చూసుకుని వెళ్ళు. ఏమన్నా మళ్ళీ భయంకరంగా ఉండొచ్చు. ధనువన్నా అదేంటి స్కల్లా ఉంది? ఈ స్కల్లే బోన్కి అనుకుంటా. ధనువన్నా నీ పుర్రు పెట్టేయచ్చు కదా దాని బదులు. ఎందుకు ఇదంతా మనకి? షించాన్ ఆ మాన్స్టర్ అక్కడి నుంచి తినేలోపు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు డైలాగ్ లేకు, కుళ్ళు జోకు లేకు, ఫాస్ట్ గా ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవుదాం. ఇంకా మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళే లోపు అమ్మో షించాన్ ఎక్కడే ఉందిరా రే? షించాన్ అది ఎక్కడే ఉంది. అది ఎప్పుడైతే అటు సైడ్ తిరుగుతుందో వెంటనే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి, సరేనా? ఊరి నాయనో షించాన్ అదటి తిరిగింది. ధనువన్నా దానికి మనం మాటలు వినబడవు. ఇక్కడి నుంచి తొందరగా లెగెత్తు తొందరగా పదా. ధనువన్నా పాచుగా పదా. వామ్మో ఏంటంత భయంకరంగా ఉంది. ఊరి నాయన ఎంత భయంకరమైన దరిద్రమైన రాక్షసుని ఫస్ట్ టైం నేను చూడటం. షించాన్ ఇక్కడ ఉన్నది కొన్ని నిమిషాలైనా కూడా నాకు కింద తడిచిపోయిందిరా బాబు. నీకెలా తడుస్తుంది ధనువన్నా? నువ్వు ఊరుకో, నువ్వు ఎముకలు ఇప్పుడు నీకెలా తడుస్తుంది చెప్పు. అమ్మయ్య ఫైనలీ బయటకు వచ్చేసాను ధనువన్నా. ఇప్పుడు తొందరగా మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటో చెప్పు. షించాన్ ఇప్పుడు టైం వచ్చేసరికి దాదాపుగా 9 అవుతుంది. మనం గ్రేవ్ యార్డ్కి వెళ్ళేసరికి దాదాపుగా 12 అవుతుంది. ఆ టైంలో మనం వచ్చేసి ఈ బోన్ కీని అక్కడ పెట్టి అక్కడ మంత్రం చెప్పమన్నారు. అదే మన తాతయ్య గారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ మంత్రం చెప్పాలి ఈ బోన్ కీ పెట్టేసి. ఒకవేళ ఈ బోన్ కీ మన దగ్గర లేకుండా అక్కడికి వెళ్ళినట్లయితే మన ప్రాణాలు తీసేస్తుందని చెప్పారు. చూసుకో బోన్ కీ అందుకే జాగ్రత్తగా పెట్టాను నేను. ధనువన్నా అక్కడికి వెళ్ళాక నువ్వు మంత్రం మర్చిపోయావు అనుకో, నువ్వు మళ్ళీ అయిపోతావు. చూసుకో నీ ఎముకలు ఇరిచేస్తుందా దయ్యం వచ్చేసి. అందుకే మంత్రం ఒకసారి బాగా గుర్తెచ్చుకో. షించాన్ ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చాయి కాబట్టి అన్ని బాగానే గుర్తుంటారా? ఏంటంటే ఓం బగబుగే భగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణే హే బాధమానేంటి చూడే, ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహ. చూసావా నాకు బాగా గుర్తుంది. లేట్ చేయకుండా మనమైతే ఈ మంత్రాన్ని ఎగ్జాక్ట్ గా గ్రేవ్ యార్డ్ దగ్గర చెప్పాలి. తొందరగా వెళ్దాం, లెట్స్ గో. ఓకే ఫైనలీ మనమైతే గ్రేవ్ యార్డ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. షించాన్ టైం కూడా దగ్గర దగ్గర 12 కానొస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మంత్రం చెప్పి వద్దాం. వామో ఇందాక ఇంది చాలరా. ఇందాక మాస్టర్ దగ్గర నేను దొరికిపోయాను. ఇప్పుడు మళ్ళీ లోపలికంటే వామో నా వల్ల కాదు ధనువన్నా. నేను బయట ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి పని కానించుకుని రా. సరే. అరే ఏంట్రా ఇది? నేను లోపలికి అడుగు పెట్టగానే కరెంట్ మొత్తం పోయింది, చీకటి అయిపోయింది. ఓరి నాయనా ఏంట్రా ఇది? ధనువన్నా ఇప్పుడు నువ్వు డ్రెస్ తీసి నార్మల్ గా నిలబడాలి. నార్మల్ గా నిలబడే మంత్రం చెప్పాలి. వెళ్ళు అక్కడికి తొందరగా.
ఆ ఇది సరిపోయింది, సూపర్ కనబడుతున్నా చూడు, హీరోలాగా ఉన్నావు. సరేరా, నిన్ను ఒక రోజు ఈ దయ్యం దగ్గర వదిలేస్తాను, అది ఎముకలు తీసేస్తుంది, అప్పుడు నీకు హీరోలాగా ఉంటాలే నువ్వు కూడా. ఓకే, ఇప్పుడైతే ఫైనలీ మనం వచ్చేస్తాం. తాతయ్య గారు చెప్పినట్టుగా తాతయ్య గారు ఇందాక ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ ఈ స్కల్ పెట్టి అప్పుడు మనమైతే మంత్రం చదవాలి. అప్పుడు మనం నా దగ్గర నిలబడినట్లయితే ఆటోమేటిక్గా మన ప్రాణం మళ్ళీ మనకు తిరిగి వస్తుందన్నారు. దేవుడా, అంతా సక్రమంగా జరగాలి, మీరే నాతో ఉన్నారు ఆంజనేయ, దయచేసి కాపాడండి. సరే, మనం చెప్దాం. ఓం బగబుగే భగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణై హే బాధమానేంటు చూడే, ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహా. మనమైతే మంత్రం చెప్పాం. ఇప్పుడు ఒకసారి తలుచుకుందాం. జై ఆంజనేయ. అమ్మా, ఏంటిది? దీని లోపల నుంచి మొత్తం బ్లడ్ వస్తుంది. షించాన్ లోపల నుంచి మొత్తం రక్తం వస్తుంది. సరే, మన తాతయ్య గారు చెప్పినట్టుగా ఇప్పుడైతే మనం వెళ్ళి దానిపై నిలబడాలి. ఒక్కసారిగా దానిపై నిలబడితే మళ్ళీ మన శరీరం మనకి వస్తుందని చెప్పారు. ఇదేం కర్మరా బాబు, నేను ఇలా మారిపోవడం ఏంటి, నా శరీరం పోవడం ఏంటి, అన్నీ నాకే ఇలా జరగాలా? ఓకే, మనం అయితే నిలబడ్డాం. మళ్ళీ చెప్పాలి. ఓం బగబుగే భగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణే బాధమానేంటి చూడే, ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహా. ఓరి నాయనో, ఏం జరిగింది నాకు? అరే వామ్మో ధనువన్నా, యు ఆర్ బ్యాక్. ధనువన్నా, మారిపోయావు, నువ్వు మారిపోయావు, మా ధను అన్నలాగా అయిపోయా. వామ్మో ధనువన్నా, అక్కడ బ్లడ్ ఆగిపోయింది. తొందరగా మారిపోయావు కదా, ఎక్కడి నుంచి అంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా వెళ్ళిపోదాం పదా. ఆ బోన్కి ఉండడం వల్ల మీరు బతికారా, లేకపోతే మీ ప్రాణాలు పోయేవి. ఇప్పుడు ఆ బోన్కి ఉంది, రేపు అది పోతుంది. రేపు మళ్ళీ మీ ప్రాణాలు ఎవరు కాపాడతారా? ఎప్పుడు ఎక్కడున్నా మిమ్మల్ని వెంటాడుకొని వచ్చి మరి మీ ప్రాణాలు తీసేస్తారు. మిమ్మల్ని మళ్ళీ ఎముకల గూళ్ళ మారుస్తారు. ఈ లాస్ సెంటర్స్ ఉన్న ప్రజలందరినీ ఎముకల్లా మార్చేస్తారు. నన్ను ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? నన్ను ఎవరు ఆపలేరా? ఏమన్నావు? ఎవ్వరు ఆపలేరా? ఇప్పుడు చెప్తా ఆగరా. షించాన్ తొందరగా రా. దాన్ని మనం అలా వదిలేసామనుకో, రేపొద్దున నిన్ను మార్చేస్తుంది, మళ్ళీ నన్ను మార్చేస్తుంది, లాస్ ఏంజల్స్ ఉన్న ప్రజలందరినీ మార్చేస్తుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు అనేది రెచ్చిపోతుంది కదా. దాన్ని ఆపే మగాడు ఒక్కడున్నారు. షించాన్ ఎవరో తెలుసా నీకు? డిటెక్టివ్ కదా, చెప్పు నువ్వే. ధను అన్నా, ఇంకెవరు? మన రంగబాబా. రంగబాబాని తీసుకొచ్చామంటే అప్పుడు ఉంటుంది ధను అన్న దానికి అసలైన ఆట. తొందరగా వెళ్దాం పద రంగబాబా దగ్గరికి. ధను అన్న, వచ్చేసాం ఫైనల్. అవునరా షించాన్, జరిగిన ప్రతి విషయాన్ని రంగబాబా గారికి చెప్పాలి. ఆ దయ్యానికి తిక్క కుదర్చాలి, ఎందుకంటే చాలా పొగరుగా మాట్లాడుతుంది. రేపు వచ్చేసి నీ ప్రాణం తీయచ్చు, నా ప్రాణం తీయచ్చు, లాస్ ఏంజల్స్ ఉన్న అందరిది తీస్తా ఉంటుంది. చెప్తా, నాకు ఈ రోజుతో చాప్టర్ ఎండ్ అయిపోవాలి. అర్రే ధనువన్న, కొంచెం వెనక్కిరా, కంగారు ఎందుకు? బాబా వెనక్కే ఉన్నారు ధనువన్న. అదిగో రంగబాబా గారు చూడు ఎంత ధైర్యంగా నిలబడ్డారు. ఆయన ఆంజనేయ స్వామి ధనువన్న. ఆయన అయితే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు, అంత బలవంతుడు అతను. శ్రీ ఆంజనేయం, చెప్పండి నాయనా, ఏం జరిగింది? ఈ అర్ధరాత్రి సమావేశాలు ఎందుకు? బాబా, నేను మీ దగ్గరికే వద్దాం అనుకున్నాను, కానీ నాకు అంతలోపు ఒక తాతయ్య గారు సహాయం చేసి మళ్ళీ నా ప్రాణాలు వెనక్కి వచ్చేలా చేశారు. ఒక భూతం వచ్చేసి నిన్న రాత్రి నన్ను ఎముకల్లా మార్చేసింది. అక్కడి నుంచి ఇప్పుడు నేను విముక్తి చెంది ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. కానీ అది మమ్మల్ని బెదిరిస్తుంది. మళ్ళీ మమ్మల్ని ఎముకల్లా మార్చేస్తాని, లాస్ సెంటర్స్ ఉన్న ప్రజలందరినీ మార్చేస్తాని భయపెడుతుంది. నన్ను ఒక తాతయ్య కాపాడారు, ఇంకా లాస్ సెంటర్స్ ఉన్న ప్రజల్ని ఎవరు కాపాడతారు? ఇంతవరకు నీతో మాట్లాడిన ఆ తాత వచ్చేసి మనిషి కాదు, తను ఆత్మ. తనను తెసి అదే చంపినట్టుగా ఉంది. నా లాస్ సెంటోస్ లో ఉన్న ప్రజలపైకి ఎవరైనా వస్తే తరువాత పరిమాణాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడు వెళ్తాను కదా, దాని తిక్క కుదురుస్తాను. మీరేం కంగారు పడకండి, నాతో పాటు ఆ ఆంజనేయ స్వామి ఉన్నాడు. నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. కానీ రంగబాబా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అరే చూసుకోండి బాబా. నాకు భయమా? భయం అనేదే నాకు తెలియదు. ఇప్పుడు నేను దానికి నేనంటే ఏంటో చూపిస్తాను. దుష్ట శక్తులు దైవ శక్తుల ముందు ఎప్పుడైనా తలదించాల్సిందే. ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. పుణ్యం తెలియని అమాయక ప్రజల పైన పడతావే, ఇప్పుడు పడవే. నీ వల్లే ఇక్కడున్న విద్యుత్ శక్తి కూడా పోయినట్టుగా ఉంది. నా అడుగుతో ఇక్కడున్న విద్యుత్ శక్తి మొత్తం వస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా, రంగ వచ్చాడు. రంగ వచ్చాడంటే వస్తుంది మొత్తం. సరే, ఇప్పుడు నీ స్థావరానికి వచ్చాను. నువ్వు నా దగ్గరికి రా, తేల్చుకుందాం నువ్వా నేనా అని. ప్రజల పైన పడడం కాదు, తమ్ముంటే నాతో పోరాడి గెలవే, అప్పుడు చూసుకుందాం. నన్నే ఎదిరించడానికి
వచ్చావా నువ్వు? అది కూడా నా స్థావరానికి వచ్చి నన్ను చంపుతా అంటావా? సరే నేను వస్తున్నాను. నన్ను చూస్తేనే సగానికి చస్తావురా నువ్వు. వెనక్కి తిరిగి చూడు. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకుంటా. రోజుకొకరి ప్రాణాలు తీయడం నాకు అలవాటు. ఈ రోజు నీ ప్రాణాలు తీసుకుంటా. నీ ప్రాణాలు లాగేయమంటావా? చూడ్డానికి నన్ను కొట్టడానికి చూస్తావా? నన్ను కొట్టడానికి చూస్తావా? నన్ను కొట్టలేవురా. భయపడి ఎంతసేపు దాగుంటావు? దమ్ముంటే ఎదురుగా వచ్చి తలబడు. పారిపోవడం కాదు పిరికి పందలాగా. దమ్ముంటే నా ముందుకొచ్చి తలబడు. అప్పుడు నువ్వు నిన్న తేలిపోవాలి. రావే తేల్చుకుందాం. ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నా కూడా ఈ రోజు నిన్ను విడిచిపెట్టను. నీ ప్రాణాలు తీసి ఆడుకుంటాను. తీసుకో. ఎక్కడికి పోతావే? నీ ప్రాణాలు పోతాయి. ఏం భయపడ్డావా? ఎక్కడికి వెళ్ళావు? భయపడ్డానికి నీలాంటి చోటు మొత్తం అనుకున్నావా? కొడితే దెబ్బకి లేవు నువ్వు. ఈ రోజు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రాణాలు తీయకపోతే అప్పుడు నా పేరు మార్చుకుంటా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా? వస్తున్నా నీ దగ్గరికి. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నీకు ఈ రోజు చావు రాసి పెట్టి ఉంది. చావు. చంపి వదిలేస్తా. నిన్ను కూడా ఎముకల్లా మార్చేస్తా. నన్ను కొడతావా? నన్ను నాకు తోడుగా నా ఆంజనేయ స్వామి ఎప్పుడు ఉంటాడ్రా. నువ్వు నన్ను ఎంత కొట్టినా నాకు చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు. అర్థమవుతుందా? కొట్టినంత మాత్రాన సంతోషపడకు. నువ్వు ఎంతైనా నన్ను కొట్టుకో. చెప్పాను కదా, ఆంజనేయ స్వామి నాతో ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు చూడు. జై శ్రీ ఆంజనేయం. ఇప్పుడు దాన్ని చూపిస్తా. ఆంజనేయుడు కొడితే ఎలా ఉంటుందో తెలుసా? నీ ఎముకలే ఇరిగిపోయేటట్టుగా ఉంటాయి. నీ ఎముకలు ఇరగొడతాను ఇప్పుడు. ఇప్పుడు నీ ఎముకలు ఇరగొడతా. ఏమైంది? ఎముకలు విరగొడతా అన్నా పారిపోయావు. ఏమైంది? విడిపెట్టు. జై శ్రీ ఆంజనేయం. అయిపోయావురా నువ్వు. ఇక నీ ప్రాణాలు నా చేతుల్లో పోతాయి. ఇంకా నీకు నా ఊరిలోకి రావడానికి ఎటువంటి మార్గం లేకుండా చేస్తాను. నీ ప్రాణమే లేకుండా చేస్తాను. జై శ్రీ ఆంజనేయం. విడిచిపెట్టాను. నేను ఎవరిని ఏం చేయను. అబ్బా, దయచేసి నన్ను విడిచిపెట్టు. నన్నేం చేయకు. నేను ఎవరిని ఏమీ చెయ్యను. విడిచిపెట్టు. ఇక నేను నా చివరి అస్త్రాన్ని ప్రయోగించి నీ ప్రాణాలు పోయేలా కొడతా. ఇదిరా ఆంజనేయుని యొక్క దెబ్బ. అర్థమైందా? ఇంకొకసారి ఇక్కడికి రావడానికి చూస్తే ఇలా జరుగుతుంది. దెబ్బకి వీడిని పాతాళంలో పాతి పెట్టేయాలి. ఇక వీడి ఇక్కడ ఉండకూడదు. వీడికి భూమిలో స్థానం లేదు. వీడిని ఇప్పుడు పాతాళంలోని పాతి పెట్టేయాలి. అయిపోయాడు. మొత్తానికి దైవశక్తి మాత్రమే గెలిచింది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, దుష్ట శక్తి ఎక్కువ రోజులు నిలబడదు దైవశక్తి ముందు. అందులోని నాకు నా తోడుగా నా ఆంజనేయుడున్నాడు. నన్ను ఎవ్వడు ఎదిరించలేడు. ధనువన్నా, మన రంగబాబా గారికి ఏమన్నా అయి ఉంటుందంటావా? చూసుకో ధనువన్నా, మన రంగబాబా గారిని మనం ఎలా కాపాడాలి. వామ్మో, ఇక్కడే ఉన్నారు. బాబా, రంగబాబా, మీకేం కాలేదు కదా? అంతా సేఫే కదా? పోయాయి. వాడి ప్రాణాలు పోయాయి. వాడిని భూమిలోనే లేకుండా చేసి పాతాళంలోకి గుచ్చి పడేశాను. మీరింకేం కంగారు పడకండి. మన ఊరికి ఎటువంటి దుష్ట శక్తి వచ్చినా నాకు వచ్చి చెప్పండి. దానిని నేను చూసుకుంటాను. మీరెందుకు కంగారు పడకండి. బాబా గారు, మీకు విషయం చెప్పాలి. మా ధను అన్న వచ్చేసి ఎముకలతోనే బాగున్నాడు. ఎలాగంటే మీకు ఒకవేళ శక్తి ఉన్నట్లయితే మా ధను అన్నని దయచేసి ఎముకల్లా మార్చేయచ్చు కదా ప్లీజ్. సరే, నువ్వు చెప్పినట్టుగానే మారుద్దాం అంటావా? సరే, నువ్వు చెప్పావంటే నేను మారుస్తాను. సరే, మారుద్దాం. ధను, ఒకసారి ఆగు. నేను నిన్ను ఎముకల్లా మార్చి చూస్తాను. మార్చేయండి. ఏంటి జోకులు కూడా చేయకండి బాబోయ్. నేను ఆగను ఇక్కడి నుంచి. అరే ఆగు ధనువన్నా, ఆగు.
ఆగు ఆగు